అగ్ని ప్రమాదం సంభవించి 10 లక్షల ఆస్తి నష్టం జరిగిన సంఘటన కర్లపాలెం మండలంలో చోటు చేసుకుంది. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో సాగిర నరసింహారావు ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నారు. నరసింహారావుకు చెందిన పూరీళ్లు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నరసింహారావు గృహం నుంచి పొగలు రావడం గమనించి ఇంట్లో నిద్రిస్తున్న వారు మేల్కొన్నారు. వెంటనే గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రంకు సమాచారం ఇవ్వడంతో మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బంగారం, నగదు, గృహోపకరణాలు, దుస్తులు, వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంకు కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని తెలియజేశారు. ఫోన్ మాట్లాడే కొనుగొన్నారు. నేను అన్నాను మనీ ఆడే ఉండాడంటే మేలపాటు ఇవ్వాలి కట్టలేదు. కాయలు రేపు వాడటం అబ్బాయి నేను కాయలు ఓరలేదు కానీ కూడా అన్నానే నరసింహరావు అండి. సాగిరి మాది నల్లమోతువారిపాలెం. రాత్రి 2 గంటల సమయంలో మా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వలన పొగ వ్యాపించేసి ఊపిరాని పరిస్థితుల్లో మేము బయటకు వచ్చేసామండి. ఏమి తీసుకురాలేకపోయాము. ఒక కట్టుబట్టలతో బయటకు వచ్చాం సార్. బంగారం 3 సవర్ల బంగారం పోయింది. 50,000 డబ్బులు పోయింది.